హలో గాయ్స్, ఇట్స్ అ సింపుల్ వ్లాగ్. ఏదో క్యాజువల్గా వర్కౌట్స్ చేసాము, బట్ ఇది ఇప్పుడు వీడియో కాదు, 1 month బ్యాక్ వీడియో. డిస్క్లైమర్ గాయ్స్, ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని ట్రై చేయండి, బట్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ద వర్కౌట్స్. ఇవి మేము హ్యాబిచుయేట్ ఉంది కాబట్టి చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తే మాత్రం చాలా చాలా రిస్కీ ఇది. సో గైస్, బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ వర్కౌట్స్. యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చేసి 1 month అయ్యి ఉండాలి, బట్ నేను మర్చిపోయాను. నేను అప్లోడ్ చేశాను, నవీన్ అనుకున్నాడు, నవీన్ చేశాడు అనుకొని నేను అనుకున్నాను. సో మిస్కమ్యూనికేషన్ వల్ల అప్లోడ్ కాస్త లేట్ అయింది. ఐ హోప్ యూ గ్యాస్ విల్ అండర్స్టాండ్. మళ్ళీ నా వర్కౌట్ వీడియోస్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ద న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇదే 2025లో. చూద్దాం ఏం జరుగుతుందో. కొంచెం ఎగ్జామ్స్ వల్ల వాటి వల్ల టైం దొరకడం లేదు, వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు, ఈవెన్ షార్ట్స్ ఆల్సో. గాయస్, ఒకటైతే చెప్తాను, మీకనే కాదు ఎవరికైనా కానీ నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, నేను వీడియోస్ అప్లోడ్ చేసినా చేయకున్నా మీరు మాత్రం మీ హెల్త్ కోసం ఎవ్రీడే ఒక 30 minutes టైం స్పెండ్ చేయండి. నేను వీడియోస్ మేబీ అప్లోడ్ చేయకపోవచ్చు, కాకపోతే ఎవ్రీడే అయితే అట్లీస్ట్ 15 to 20 minutes అన్న నా హెల్త్ కోసం, అంటే నా బాడీ కేర్ కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తాను. వీడియోస్ తీయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అది తీయాలి, ఎడిట్ చేయాలి, అండ్ వీడియో తీసేటప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అవి ఇవి ఉంటాయి కదా. ఇది వచ్చేసి సింపుల్ ఎక్సర్సైజే, క్రంచెస్. నేను ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది. క్రంచెస్ అయితే చేయట్లేదు, రిమైనింగ్ అయితే చేస్తున్నా. స్క్వాట్స్ అండ్ స్కిప్పింగ్, జంపింగ్ అలాంటివి చేస్తున్నా, బట్ క్రంచెస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. నేను ఫార్వర్డ్ వస్తున్నా. లిటరల్లీ మా నవీన్తో వర్కౌట్స్ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా, చిల్లింగ్గా అనిపిస్తుంది. సో వీకెండ్స్లో అయితే తనతోనే చేస్తూ ఉంటాను, రిమైనింగ్ డేస్ నేను సింగిల్గా చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ తను కూడా యాడ్ అవుతూ ఉంటాడు, బట్ 99% వీకెండ్స్ అయితే పక్కా చేస్తూ ఉంటాము. ఇది మీకు అందరికీ తెలుసు కదా, క్రాస్ టో టచ్. బట్ ఏమంటే మా లెగ్స్తో మేము టచ్ చేయట్లేదు, నా లెగ్స్ని నవీన్ లెగ్స్ని నేను అలా క్రాస్ టో టచ్ చేస్తూ ఉన్నాం. లాంగ్ డిస్టెన్స్లో టచ్ చేయడం వల్ల టోస్ని ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందని అలా చేస్తున్నాం. ఇది ఓన్లీ మా ఐడియా, మేము ఎక్కడ వీడియో అయితే చూడలేదు. సో డోంట్ ట్రై ఇట్ అవుట్. వన్ థింగ్ హ్యాస్ టు రిమెంబర్, నవీన్ మర్చిపోయాడు, మనం క్రాస్ టో టచ్ చేసేటప్పుడు నీస్ బెండ్ చేయకూడదు అస్సలు. నా నీస్ చూడండి స్ట్రైట్గా ఎలా ఉన్నాయో అలాగే చేయాలి, నీస్ అయితే అస్సలు బెండ్ అవ్వకూడదు. ఇది వచ్చేసి స్క్వాట్స్ వర్కౌట్. నేను స్క్వాట్స్ వర్కౌట్ని 1.5 month నుంచి స్టార్ట్ చేశాను. సో డైలీ ఒక 50 times అలా చేస్తూ ఉంటాను. ఇనిషియల్ డేస్లో 10 times, నెక్స్ట్ 15 daysకి 30 times, ఇప్పుడు ఫైనల్గా 50 times చేస్తున్నా, నాట్ మోర్ దెన్ దట్. ఇంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా పెయిన్ వస్తుంది, ఈ ఏజ్కి ఇంతే చాలని.
స్టార్టింగ్ డేస్లో అంటే బిగినర్స్కి మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. మా నవీన్కి అయితే ఆ రోజు ఫస్ట్ టైం చేస్తాడు. స్క్వాట్స్ ఎక్కువగా చేయడు తను, ఇంకా టఫ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. ఇది తన దృష్టిలో సింపుల్ అనమాట. నా దృష్టిలో అయితే ఇది చాలా టఫ్ వర్కౌట్. ఫస్ట్ డే చేస్తే డామ్ షూర్గా పెయిన్ వస్తుంది. మీరు ఒక 10 days అలా చేస్తే పక్కా ఇంకా అలవాటు అయిపోతుంది. డైలీ ఈజీగా చేసేస్తారు వితౌట్ పెయిన్. తను స్టార్టింగ్ డేనే 50 times చేయడం వల్ల సెకండ్ డేకి చాలా పెయిన్స్ వచ్చేసాయి. ఈవెన్ దో నాతో పాటు బాగా చేస్తున్నాడు. ఎంతైనా బాయ్స్ గ్రేటే కదా. ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ వీడియోలో మేము స్క్వాట్తో పాటు సింపుల్ 1 more స్ట్రెచ్ కూడా చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది కూడా మా ఓన్గా చేస్తున్నాం, ఇక్కడ వీడియోస్ చూడలేదు. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అలా ఒక సింపుల్ స్ట్రెచ్ అనమాట. ఒక 20 reps into 2 sets లాగా చేసాము. 20 repetitions into 2 times లాగా. ఓవరాల్గా వర్కౌట్స్ ఎక్సర్సైజ్లు అన్నీ చేయడానికి మాకు 1.5 hour పట్టింది. నేను వీడియో క్లిప్స్ని ఇలా కొన్ని ఫ్రంట్ కొన్ని బ్యాక్ పెట్టడం వల్ల మీకు టైం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ 10:30 అయిపోయింది మాకు అన్నీ అయిపోయేసరికి. 10:30 to 10:45 ఆ టైంలో. ఎంతైనా పార్ట్నర్ వర్కౌట్స్ చేసేటప్పుడు మనకు పెద్దగా స్ట్రెస్ అనిపించదు. అంటే మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మేమిద్దరం కలిసి వర్కౌట్స్, వాకింగ్, జాగింగ్ చేస్తే, అంటే జాగింగ్ చేసేటప్పుడు అయితే మాట్లాడంలేండి, రిమైనింగ్ చేసేటప్పుడు పక్కా మాట్లాడుకుంటూ చేస్తాం కాబట్టి మేము ఎన్ని రౌండ్స్ వాకింగ్ చేస్తున్నామో, ఎన్ని రౌండ్స్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటామో మాకే తెలీదు. అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పార్ట్నర్ వర్కౌట్ వీడియోస్ కావాలి అంటే డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.